Hello students, welcome to the session. Mains level data interpretation series లో నెక్స్ట్ సెట్ మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద ఫోర్త్ సెషన్, రైట్? ప్రీవియస్ సెషన్ ఎవరైనా వాచ్ చేయకపోతే ఆ సెషన్స్ ని కూడా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, రైట్? ఎస్. సో క్వశ్చన్స్ పీడిఎఫ్ వచ్చేసి యాప్లో అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి ఎంఎస్ఆర్ క్లాసెస్ అని చెప్పేసి ప్లే స్టోర్ లో కనుక సెర్చ్ చేస్తే మీరు యూట్యూబ్ లో ఏదైతే లోగోతో చూస్తున్నారో సేమ్ అదే లోగోతో యాప్ అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్స్ ఫ్రమ్ ఫ్రీ మెటీరియల్ సెక్షన్ ఇట్ సెల్ఫ్. ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో నేను చేసే ప్రతి వీడియోకి మెటీరియల్ అక్కడ అప్లోడ్ చేసి ఉంచుతాను, సో దట్ యూ కెన్ ఫాలో దట్ వన్ ఆల్సో, రైట్? ఎస్, వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. హియర్ ఇస్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పాజ్ చేసి ఓన్ గా ట్రై చేయండి క్వశ్చన్ ని, రైట్? క్వశ్చన్ ని ఓన్ గా ట్రై చేయండి, అసలు ఎక్కడి వరకు వెళ్తారు అనే ఇన్ఫర్మేషన్ మీకు అర్థం అవుతుంది. ఓకే, ఎస్. సో క్వశ్చన్ చూద్దాం. ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద రైట్ 3 ఐటమ్స్ వీట్, మైజ్, మిల్లెట్. సూపర్. వీట్, వైజ్, మిల్లెట్ గురించి మాట్లాడుతున్నారు. మైజ్ WMM. ఓకే, షాప్ కీపర్స్, డిఫరెంట్ షాప్ కీపర్స్ సేల్ చేసిన ఇన్ఫర్మేషన్. అలాగే టోటల్ ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నారు, వాటి పర్సంటేజెస్ ఇచ్చానని చెప్తున్నారు. సూపర్, వెరీ గుడ్. సో ప్రతిదానికి మనం వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ఫిల్ చేద్దాం, చూడండి. ఓకే, టేబుల్ ఫిల్ చేద్దాం, రైట్? 26 ఒకటి 25%, ఇంకొకటి 40%. అక్కడికి 65% అయిపోయింది, కరెక్ట్? 65 అయిపోతే రిమైనింగ్ 35% అని మీనింగ్. ఇక్కడ రిమైనింగ్ 35%. వాల్యూస్ రాసేసుకోవచ్చు, చూడండి. 25 into 26 which is 650. 26 4 times 24 times 80, 6 4 times 24, 80 plus 24 104, 1040. నెక్స్ట్ 35% అంటే 25కి ఇంకో 10 యాడ్ చేస్తే సరిపోతుంది. 650కి ఇంకొక 260 యాడ్ చేస్తే సరిపోతుంది. 650కి 50 యాడ్ చేస్తే 700, 700కి 200 యాడ్ చేస్తే 900, ఇంకో 10 ఉంది. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ XYZ అని చెప్పి 3 వేరియబుల్స్ ఉన్నాయి. క్యూ ఇన్ఫర్మేషన్ నేను ప్రస్తుతానికైతే ఏమీ తీసుకొని రాలేను. సూపర్. నెక్స్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ 25% అని ఉంది. ఆర్ ఇన్ఫర్మేషన్ కూడా ఏం తెలియదు. వెరీ గుడ్. ఎస్ ఇన్ఫర్మేషన్ చూడండి, 40 30 60 అయిపోతే రిమైనింగ్ 40%. 16 4 times 64, 16 3 times 48, 16 4 times 64. వెరీ గుడ్, వెరీ గుడ్, డన్. సో ఆ వాల్యూ వచ్చేసి 40% అని తెలిసిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్స్ పర్సంటేజ్ వాల్యూ తెలుస్తున్నట్టుంది, చూడండి. 40 25 65 అయితే ఎక్స్ వాల్యూ 35%, కరెక్ట్? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 35%. ఇది 35% విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 40% దిస్ వాల్యూ. Next 25% this value. Very good, very good, done. Next Y%. X గనక 25% 35% అయిపోతాయి. ఈ వాల్యూ X% కదా, దీనిలో 35. 18 into 35, 18 into 35 మాట్లాడాలి, కరెక్ట్? 18 into 35, 35 డబల్ చేస్తే విచ్ ఈజ్ 70. 20 times 700 minus 70 which is 630. This is 630. Super, super, done. నెక్స్ట్ ఇంకా ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చో ఒక్కసారి చూద్దాం. Z2Z అంటున్నారు. సూపర్. Z2Z అంటున్నారు అంటే అక్కడికి 3Z,
ఇక్కడ 40% అయిపోతే రిమైనింగ్ 60%. 3z వాల్యూ 3z is 60%, z is 20%. Z is 20%. 14 2 times 28, 280. Super. Next 40% కదా, 14 4 times 56, 560. 2z, this is also 560. Very good. Z is 20%. This is 20%, which means 18 2 times 36. 20%. ఇది వచ్చేసి 35%. వెరీ గుడ్. 20 35 55 అయిపోతే 45%. 45% అంటే 50% minus 5%. 900 minus 90, which is 810. వెరీ గుడ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్, తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఉందేమో ఒక్కసారి చెక్ చేయండి. ఇంకేమైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉందేమో ఒకసారి చెక్ చేయండి. రైట్. ఎస్. X is equal to 35%. Z is equal to 20%. Z is 20%. X is 35%. So Y is 45%. Done. ఇవి నాకు తెలిసిన వాల్యూస్. Right. These are the values that is given in the question. ఇంకేమైనా తెలుస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకేమైనా y% అని మాట్లాడుతున్నారు, ఇక్కడ 25% రాసుకోవచ్చు. So this value is y%, which means 45%. Next value 25 45 70 అయిపోతే రిమైనింగ్ 30%. Done. Right. So this is the table. Questions లోకి తీసుకొని వెళ్ళి questions ని బట్టి ఆన్సర్స్ మాట్లాడదాం. రైట్. ఎస్. మిస్సింగ్ వాల్యూస్ క్వశ్చన్స్ లో ఉంటాయేమో చెక్ చేసుకొని మాట్లాడుకుందాం. ఓకేనా? వెయిట్. డన్. క్వశ్చన్ ఏం చెప్తున్నారో చూడండి. ద క్వాంటిటీ ఆఫ్ వీట్ సోల్డ్ బై షాప్కీపర్ పి. షాప్కీపర్ పి wheat 9 10 is approximately what percentage? Quantity of millet q millet ఈ రెండిటి percentage, what percentage more or less? Required percentage is 100 more out of 8 10 into 100. Right. 10% అయితే 81. ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా 19 దాకా ఉంది. 19 ఉంది. రైట్. 18 2 times 20, 18 2 times 16, 8.1 is 1%. Right. 2 times is 16, approximately 16.2 దాకా వెళ్ళింది కదా. ఇంకా అప్రాక్సిమేట్ గా 12% వచ్చే ఛాన్స్ ఉంది. Right. Approximately 12% is the final answer for this question. Second option is the correct answer for this question. Super. Very good. Next question. If the quantity of maize sold by shopkeeper T గురించి మాట్లాడుతున్నారు, maize గురించి మాట్లాడుతున్నారు, 35%. 45 kgs more than maize sold by shopkeeper. Yes, అసలు మేజ్ ఎంత సేల్ చేశారు? 480. దానికంటే 45 ఎక్స్ట్రా అంటే 525 అని మీనింగ్. రైట్. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మేజ్ సోల్డ్ బై షాప్కీపర్? ఎస్ అండ్ యూ టుగెదర్. ఎస్ అండ్ యూ టుగెదర్. maize shopkeeper, yes and you together. To that of millet sold by P and T together. Millet sold by P and T. 35% value 525 అయితే
Right, 35, 1 time 35, remaining 17, 175, 15 times 25 into 15, which is 25, 10 times 250 plus 125, 375. This value is 375. Super. రేషియో మాట్లాడమంటున్నారు. ఫస్ట్ 480, 560. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 220 ఇచ్చేస్తే 500, 500, 1000, 1040, 1040. వెరీ గుడ్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1375 ప్లస్ 40, 1415, 1415. 5 క్యాన్సిల్ చేస్తే 208, 5 క్యాన్సిల్ చేస్తే 283. 208, 283 is the required ratio. 208, 283 option, second option is the correct answer for this question. Super. Very good. Next question. The quantity of wheat sold by shopkeeper T. T wheat sell chesarta is thrice that of quantity of wheat sold by shopkeeper. Okay. దీనికంటే thrice value ta wheat sold by, which is 93 times 27, 27, 30. Very good. 40 percentage value 2730. Super. And the wheat sold by R is wheat sold by R. This value is 100 kgs more than millet sold by shopkeeper Q. Q కంటే Q మిల్లెట్ ఎంత సెల్ చేశారో దానికంటే 100 ఎక్కువ. వెరీ గుడ్. 9, 10. Then what is the difference between the millet sold by shopkeeper P and S together? Millet sold by P and S together. Quantity of wheat sold by R and T together. R wheat, T wheat. వీటికి డిఫరెన్స్ కావాలట. వెరీ గుడ్. సో 1040, 2730. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 27 minus 10, 17. 17 లో నుంచి 1690. ఇటువైపు 1690 ఉంది. అలాగే ఇంకా ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 600, 900, 300 ఇస్ ద డిఫరెన్స్. 300 లో 230 సబ్స్ట్రాక్ట్ చేస్తే 270. వెరీ గుడ్. The wheat sold by T is wheat sold by thrice the quantity of wheat sold by shopkeeper. Very wait. Option set avatla. Wait. The quantity of wheat sold by shopkeeper T. T wheat sell చేసింది. Thrice the quantity of wheat sold by shopkeeper P. P wheat ఎంత సెల్ చేశారు? 910 సెల్ చేశారు. 910 లో thrice అంటే వాల్యూ ఎంత? 3 times 2730. వెరీ గుడ్. అండ్ ద wheat sold by R. Wheat sold by R is 100 kgs more than millet sold by Q. Millet ఇక్కడ 810, ఇది 910. Then what is the difference between the quantity of millet sold by P and S together? P and S 1040, 640. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇన్ డిఫరెన్స్ టు P and S, quantity of millet sold by P and S together, wheat sold by R and T together. Wheat sold by R and T. 910, 2730. Very good.
సో 910 అంటే ఇక్కడికి 100 130 డిఫరెన్స్. 30 తీసేసా. 600 100 700 తీసేసా. 40 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 700 2000లో 40 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1960. కరెక్ట్. బట్ 1960 ఆప్షన్స్ లో లేదు. లేదు కాబట్టి సమ్ వాల్యూ ఏదో మిస్టేక్ రాసి ఉంటాము. ఒకసారి ఏంటో చెక్ చేద్దాం. ఓకే, 40 30 70 అయిపోతే రిమైనింగ్ 30 కదా. ఇది 30 అంటే ఇది 640 కాదు 480. సారీ. డన్. ఇంకో 16 తక్కువ తీసుకోవాలి. 160 అక్కడ 160 తగ్గిస్తే రైట్. దిస్ ఈజ్ 480. 910 2730. ఇందాక రాసిన దానికంటే 160 పెంచాలి. 160 పెరిగితే 2120. 2120 is the answer for this question. 2120, right? Yes. Done. 2120 is the required difference. Sorry. ఇది 640 కాదు 480. 640 కాదు 480. సారీ. Done. 40 30 అయిపోతే 70 అయిపోయినట్టు. రిమైనింగ్ 30 రాయాలి అని మీనింగ్. వెరీ గుడ్. Done. This is 480. Super. So next question మాట్లాడదాం. The quantity of millet sold by shopkeeper R and S together. Millets sold by R and S together is how much more or less than quantity of ఇవి రెండిటి quantity P and Q together. Wheat P and Q together is how much more or less? The quantity of millet sold by shopkeeper are 20% maize sold by U maize sold ఈ వాల్యూ. కరెక్ట్. దానికంటే ఎంత ఎక్స్ట్రా అట? 20% ఎక్స్ట్రా. 10% 56, 20% 112. 112 యాడ్ చేస్తే 560కి 672. 672 480 ఇవి రెండు నంబర్లు. రైట్. R and S. ఓకే. సెకండ్ నంబర్ P and Q 910 360 ఈ రెండు నెంబర్లకి. ఓకే. టోటల్ చేస్తే ఓకే 10 11 5 2. సూపర్. ఇది వచ్చేసి 11 9 + 3 11 70. ఇది 11 5 2 నా 10 5 2 నా? 9 + 3 12. 9 + 3 12. ఓకే. 118 less. 118 less. Very good. First option is the final answer for this question. Super. Very good. Next question. If the quantity of maize sold by shopkeeper T, maize sold by shopkeeper T 40% less than quantity of 3 times sold by shopkeeper U, the total quantity of maize sold by T maize is 40% less ante 60% of total quantity of 3 items sold by U 3 items which is 1400.
Very good. So this value is 14 6 times 84 840. Okay. Quantity of maize sold by, this is 840. Super. What is the average quantity of maize sold by QST? QST 630, 480, 840. వెరీ గుడ్. వీటి మూడింటికి యావరేజ్ మాట్లాడాలి. 60, 40, 100, 1800, 120 plus 30, 150, 1950, right? Divided by 3. Required average is 1950 divided by 3. 3 6 times 18, 5 times 650 is the average for this question. Fourth option is the correct answer for this question. Super. ఒక్క వాల్యూ మిస్టేక్ చేసాము, ఒక క్వశ్చన్ మిస్టేక్ అయిపోయింది, రైట్? సారీ. దాని నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. ఓకే. The bar graph shows the data representing regarding number of male and female in different companies. డిఫరెంట్ కంపెనీస్లో మేల్ ఇన్ఫర్మేషన్ ఫీమేల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ అన్మ్యారీడ్ ఎంప్లాయీస్ అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ P is equal to మేల్ ఎంప్లాయీస్ 1/4 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టీమ్ లీడర్స్ ఇన్ ఈచ్ కంపెనీ. టీమ్ లీడర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. అంటే నాకు మేల్ ఫీమేల్ ఇన్ఫర్మేషన్ రావాలి, అన్మ్యారీడ్ మ్యారీడ్ గురించి రావాలి, టీమ్ లీడర్స్ గురించి రావాలి. Let us draw the table. Okay. సో మేల్ ఫీమేల్ టేబుల్ దగ్గర నుంచి వాల్యూస్ అయితే రాసేసుకున్నా, ఎక్స్ట్రా టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే. ఇక్కడ నుంచి టీమ్ లీడ్స్ అన్మ్యారీడ్ మ్యారీడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో నోన్. వెరీ గుడ్. ద నెంబర్ ఆఫ్ టీమ్ లీడర్స్ ఇన్ కంపెనీ P లో టీమ్ లీడర్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ P and Q difference which is 32. Super. Then the respective ratio of a number of team leaders in company R and S. R and S is in the ratio 2:1. 2A. This is A. Super. Very good. Next. 2A అయిపోతే. అండ్ ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టీమ్ లీడర్స్ ఇన్ కంపెనీ P and S ఈజ్ 52. P ఆల్రెడీ తెలుసు, S 52 అవ్వాలి అంటే అక్కడ ఆల్రెడీ 32 ఉంది కాబట్టి ఇది 20. ఇది 20 అయితే 2A వాల్యూ 40. దిస్ ఈజ్ 20 plus 32 which is given as 52. సూపర్. ఇది 20 అయితే ఇది 40 అవ్వాలి, ఎందుకంటే ఇవి రెండు 2:1 రేషియోలో ఉన్నాయి కాబట్టి. వెరీ గుడ్. The number of team leaders in company T లో team leaders 80% of team leaders in company R లో 80%. 8 4 times 32. Super. Done. Number of team leaders in Q is 1/15 of the total number of female in the same company. Same company లో females divided by 15. 1 time 15 9 90 అంటే 15 6 times 15 times 225 plus 1 time. Very good. 16 times. Super. సో అన్మ్యారీడ్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ డివైడెడ్ బై దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే వాల్యూ 1/4 ఆఫ్ ది వాల్యూ, రైట్? ఈ వాల్యూని డినామినేటర్లో రాయాలి అంటే దీన్ని 1/4 చేసి రాయాలి. టోటల్ ఎంప్లాయీస్ ఇన్ P 464. 464 divided by 32 divided by 4 8 times 32. సో అన్మ్యారీడ్ వచ్చేసి 8 5 times 40 8 times 64. 464లో 58 సబ్స్ట్రాక్ట్ చేస్తే మ్యారీడ్ వాళ్ళు వచ్చేస్తారు, రైట్? 60 minus 58 which is 26406. సూపర్. నెక్స్ట్ ఈ వాల్యూ 200 400 430
6 divided by, దీన్ని divided by 4 చేస్తే 4. This value is 109, correct? సో 100 సబ్స్ట్రాక్ట్ చేస్తే 236, 9 సబ్స్ట్రాక్ట్ చేస్తే 27, రైట్? 327. Done. Very good. Next 224, 276, 24 at ఇచ్చేస్తే 300, 200, 500. 500 divided by 10, which is 50. 50 unmarried employees, 450 married. Very good. Very good. Next 220, 180, which is 400. This total is 400 divided by 5, 8 times 40. So remaining 80 అయిపోతే remaining 320. Super. Next 288 plus 192, ఈ 8 ఇచ్చేస్తే 200. 200 plus 200, 400, 480. 480 upon divided by 4 చేస్తే 32 divided by 4, 8. 1/4 value కదా. 8, 6 times 48. This value is 60. Total 480 లో 60 subtract చేస్తే remaining 420. Done. So this is the total values. Total male female కూడా ఫైండ్ అవుట్ చేద్దామా? కావాలొచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం లేండి, ఇప్పుడే అవసరంలా. ప్రస్తుతానికైతే అవసరం లేదు కాబట్టి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, డన్. సూపర్. ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకొని క్వశ్చన్స్లోకి తీసుకొని వెళ్ళిపోదాం. రైట్, వెయిట్ ఏ సెకండ్. సూపర్. The number of male employees who married from company T. T లో married male is a 25% more than number of male employees who married from company R. Company T to that of company R married male. This ratio is 5:4. 25% more అన్నారు కదా, 5:4. T is more కాబట్టి 5:4. Very good. Find the number of female employees who are unmarried from company T. Company T unmarried female value నాకు కావాలి. రైట్, సూపర్. If the number of team leaders in company T లో ఉన్న team leaders 33, 1/3 more than number of male employees who are unmarried in R. R లో unmarried male employees గురించి మాట్లాడుతున్నారు. R లో unmarried male is T is more, which means this is 1/3. అంటే 4 parts value 32, 1 part 8, right? 3 parts 8, 3 times 24. Super. Total unmarried in R
which is 50. Done. Okay. Wait. Done. మ్యారీడ్ మెయిల్ పర్సన్స్ కావాలి. టోటల్ మేల్ వచ్చేసి టోటల్ మేల్ ఆర్ మేల్ పర్సన్స్ వచ్చేసి నాకు 224 ఉంది. అంటే ఆర్లో మ్యారీడ్ మెయిల్ ఎంతమంది అవుతారు? ఆర్లో మ్యారీడ్ మెయిల్ 200. ఆర్లో మ్యారీడ్ మెయిల్ 5 పార్ట్స్ 200. సూపర్. 4 పార్ట్స్ 4 5 times 5 5 times 25 250. టీలో మ్యారీడ్ మెయిల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీలో టోటల్ మెయిల్ ఎంతమంది? టీలో మేల్ మెంబర్స్ 288. దెన్ టీలో మ్యారీడ్ మెయిల్, టీలో అన్మ్యారీడ్ మెయిల్ 288లో 250 సబ్స్ట్రాక్ట్ చేస్తే 38. టీలో అన్మ్యారీడ్ ఫీమేల్ కావాలి. ఓకే. టీలో టోటల్ ఫీమేల్ ఎంతమంది? టీలో టోటల్ ఫీమేల్ ఈజ్ 192. టీలో మ్యారీడ్ ఫీమేల్ ఎంతమంది? టీలో మ్యారీడ్ ఫీమేల్ ఓకే. టోటల్ అన్మ్యారీడ్ టోటల్ మ్యారీడ్ వచ్చేసి 420. అందులో టోటల్ మ్యారీడ్ మెయిల్ వచ్చేసి టీలో మ్యారీడ్ మెయిల్ 250. టోటల్ 420. టోటల్ 420 అంటే 420 minus 250 which is 170. నెక్స్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ చూస్తే 22. సూపర్. డన్. మ్యారీడ్ అన్మ్యారీడ్ లో మేల్ ఫీమేల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అలాగే రైట్. సరే, ఒక్క నిమిషం మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ క్వశ్చన్ ని ఇంకోసారి చేద్దాం. ఓకే. ఆన్సర్ అయితే 22. నాకు వచ్చిన ఆన్సర్ 22. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, అసలు టీలో టోటల్ మెయిల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? టీలో టోటల్ మెయిల్ 288. రైట్. ఇందులో మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు. టీలో టోటల్ ఫీమేల్ 192 మెంబర్స్. ఇందులో మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు. రైట్. టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీలో మ్యారీడ్ వచ్చేసి 420. రైట్. అన్మ్యారీడ్ వచ్చేసి 60. వెరీ గుడ్. ఇది టీ గురించి ఇన్ఫర్మేషన్. అలాగే ఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్లో మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది? ఆర్లో మేల్ ఫీమేల్. రైట్. ఆర్లో మేల్ వచ్చేసి 224 మెంబర్స్. వీళ్ళల్లో మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు. అలాగే ఆర్లో 276. వీళ్ళల్లో కూడా మ్యారీడ్, అన్మ్యారీడ్ ఉంటారు. సూపర్. అలాగే ఆర్లో ఇన్ఫర్మేషన్ మ్యారీడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నాకు ఆర్లో 450, అన్మ్యారీడ్ 50. డన్. సూపర్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏదో నెంబర్ కనిపించింది. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టీమ్ లీడర్స్ ఇన్ కంపెనీ టీ ఆర్ 33,
ఈ వాల్యూ 1/3 మోర్ దాన్ దట్ ఆఫ్ మేల్ అన్మ్యారీడ్ ఆర్. మేల్ అన్మ్యారీడ్ ఆర్ కంటే 1/4 ఎక్కువట, రైట్? విచ్ మీన్స్ ఈ వాల్యూ 24 అవుతుంది. సూపర్. సో అన్మ్యారీడ్ టోటల్ వచ్చేసి 50. అన్మ్యారీడ్ టోటల్ వచ్చేసి 50 అంటే రిమైనింగ్ 16% ఇక్కడ ఉన్నట్టు. 16 26. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద ఫీమేల్ అన్మ్యారీడ్ ఫ్రమ్ టీ. టీ ఫీమేల్ అన్మ్యారీడ్. నన్ను అడిగిన క్వశ్చన్ ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది అని మీనింగ్, రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. డన్. సో 24 అయిపోతే ఇక్కడ 200 రిమైనింగ్, ఇక్కడ 26 అయిపోతే రిమైనింగ్ 250. ఆర్ అనే పర్సన్స్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ముందరికి వెళ్ళిపోయా. వెరీ గుడ్. తర్వాత ఫస్ట్ లైన్ లో ఆర్కి టీకి కంపారిజన్ పెడుతున్నారు చూడండి. మేల్ ఎంప్లాయీస్ హూ మ్యారీడ్ ఫ్రమ్ టీ. ఈ వాల్యూ వచ్చేసి 25% మోర్ దాన్ మేల్ ఎంప్లాయీస్ హూ మ్యారీడ్ ఫ్రమ్ ఆర్. మేల్ ఎంప్లాయీస్ హూ మ్యారీడ్ ఫ్రమ్ ఆర్ దీనికంటే 25% ఎక్కువట, విచ్ మీన్స్ 240. 25% కదా, 1/4 వాల్యూ. 1/4 వాల్యూ ఈజ్ 50 అంటే 250 హియర్. 250 అయిపోతే రిమైనింగ్ 38. టోటల్ అన్మ్యారీడ్ 60 అంటే 60లో 38 సబ్స్ట్రాక్ట్ చేస్తే 22, రైట్? 22 అయిపోతే ఇది 170. నన్ను అడిగింది ఇది కాబట్టి 22. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సూపర్. Done. Simple question. Simple question. Right? Very good. Next question. The ratio of number of male to female employees in company. Yes. The ratio of number of male to female employees who are married. Very good. Married in company. Yes. Yes. Married గురించి మాట్లాడితే this total is 320. ఇందులో మేల్ ఫీమేల్ 3:2 టోటల్ 8 parts. 8 4 times 3 4 times 12 5 4 times 20. ఎస్ లో అన్మ్యారీడ్ గురించి మాట్లాడదాం, రైట్? ఎస్ లో అన్మ్యారీడ్ 80. అందులో మేల్ ఫీమేల్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. టోటల్ మేల్ వచ్చేసి 180 అంటే రిమైనింగ్ 60 ఇక్కడ ఉండాలి. 220 రిమైనింగ్ 20 ఇక్కడ ఉండాలి. మ్యారీడ్ ప్లస్ అన్మ్యారీడ్ టోటల్ 400. మొత్తం ఎస్ లో ఉన్న వాల్యూస్ అన్ని బయటకు వచ్చేసినాయి. ఎస్ లో మేల్ ఫీమేల్ ఇక్కడ డైరెక్ట్ గా ఉన్నాయి. 180 220. సూపర్ సూపర్. నెక్స్ట్. And the difference between the number of male employees from Q and S who are unmarried. Q లో మ్యారీడ్ ఇన్ఫర్మేషన్, Q లో అన్మ్యారీడ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, రైట్? Q లో మ్యారీడ్ ఎంతమంది? 327. 109. మేల్ ఫీమేల్ మేల్ ఫీమేల్. సూపర్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ కంపెనీ Q and S who are unmarried. Q and S male unmarried, S male unmarried. ఇదొకటి. Q unmarried male ఇదొకటి. ఆ రెండిటి డిఫరెన్స్. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్ ఎంప్లాయీస్ ఈజ్, ఆ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే సర్కిల్స్ చేశాను. టోటల్ 411 ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ Q and S ఆర్ మ్యారీడ్. మ్యారీడ్ వాళ్ళు ఎస్ లో 1 ఫీమేల్ వచ్చేసి 200, ఇంకా రిమైనింగ్ 211 ఇక్కడ రాయాలి. 211 సబ్స్ట్రాక్ట్ చేస్తే, రైట్?
211 సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఈజ్ 116. క్యూలో టోటల్ మెయిల్ 196 రావాలి అంటే ఇంకొక 80 యాడ్ చేస్తే సరిపోతుంది. రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈజ్ ఈ నెంబర్కి డిఫరెన్స్ 20. థర్డ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, వెరీ గుడ్. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సూపర్. నెక్స్ట్, in company R and S, the number of employees who married R and S have passport. Very good. R లో మ్యారీడ్ ఎంతమంది? R లో మ్యారీడ్ విచ్ ఈజ్ 450. అలాగే S లో మ్యారీడ్ వాల్యూ which is 320. సో పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు, పాస్పోర్ట్ లేని వాళ్ళు, పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు, పాస్పోర్ట్ లేని వాళ్ళు. వెరీ గుడ్. 74%, 65%. ఆర్లో అయితే 74%. ఓకే, 74% అంటే 74 into 4.5, 74 into 4.5. 74 4 times చేయాలి అంటే డబల్ చేస్తా. 148ని డబల్ చేస్తే విచ్ ఈజ్ 296. 296 ప్లస్ దీనిలో హాఫ్ వాల్యూ 37. కరెక్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 4 ఇచ్చేస్తే 33 రిమైనింగ్ 333. Then 74% is right. 333. అలాగే 65%, 50% is దీనిలో 50% 160, 10% 32, 5% 16. వెరీ గుడ్. సో టోటల్ వచ్చేసి 160, 190 plus 10, 200, 208. This value is 208. అలా అయితే 450లో 350 కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే 100, ఇంకొక 17, 117. వెరీ గుడ్. నెక్స్ట్ 208, 200 సబ్స్ట్రాక్ట్ చేస్తే 300 minus 200 which is 100. 20 minus 8, 112. Very good. Then what is the difference between employees who do not have passport among who married from R and S together? R and S together. Not passport. ఈ రెండు వాల్యూస్. అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ క్యూ హూ ఆర్ అన్మ్యారీడ్. క్యూలో అన్మ్యారీడ్ 109. 117ని 112ని యాడ్ చేసి ఇన్ డిఫరెన్స్ టు 109 మాట్లాడమంటున్నారు. ఈ రెండింటికి డిఫరెన్స్ 3, 120. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కంపెనీ యు, వేరే కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. ఉన్న కంపెనీలకే బోర్డు అంత తలకాయ నొప్పి వస్తుంది, ఇంకో కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ పి అండ్ ఆర్. యూలో ఫీమేల్ ఎంప్లాయీస్, యూలో ఫీమేల్ గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ యావరేజ్ ఆఫ్ పి అండ్ ఆర్, ఫీమేల్ ఎంప్లాయీస్ పి అండ్ ఆర్. రైట్. 208, 200, 200, 400 అంటే 200, మినిమం 200, రిమైనింగ్ 84 ఎక్స్ట్రా ఉంది. 284 divided by 242. 242 is the average. Then, and the number of male employees is equal to U-lo male employees. కొంచెం డిస్టెన్స్ లో రాద్దాం, మళ్ళీ
ఇంకోటి ఏమన్నా మ్యారీడ్ అన్మ్యారీడ్ అంటాడేమో, రైట్? యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ Q and T టుగెదర్, రైట్? ఇక్కడ నుంచి ఒక 4 అటు ఇచ్చేస్తే 200 అక్కడికి బ్యాలెన్స్ 200 అయిపోయింది, రిమైనింగ్ 84 242. ఓ ఇది కూడా 242 నేనా? సూపర్, వెరీ గుడ్. 208 276. అలాగే 196 288. అది 242నే, ఇది 242నే. And the number of team leaders are 50% of the team leaders in company P. Uలో టీమ్ లీడర్స్ గురించి మాట్లాడితే యూలో టీమ్ లీడర్స్ గురించి మాట్లాడితే 50% 16. వెరీ గుడ్. అలా అయితే మ్యారీడ్ కావాలి అంటున్నారు, వెరీ గుడ్. మ్యారీడ్ అంటే అన్మ్యారీడ్ అయితే రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2. అబ్బో. మళ్ళీ ఇక్కడ టోటల్, యూలో టోటల్ గురించి మాట్లాడితే యూ టోటల్ ఈజ్ 484. వెరీ గుడ్. సో అన్మ్యారీడ్ గురించి మాట్లాడితే అన్మ్యారీడ్ ఈజ్ 484 డివైడెడ్ బై దీనిలో 1/4 వాల్యూ 4 విచ్ ఈజ్ 121. అంటే మ్యారీడ్ వచ్చేసి 484లో నుంచి 121 సబ్స్ట్రాక్ట్ చేస్తే, రైట్? 84 - 21 63, 360. Second option is the correct answer for this question. Super, very good. Next question. Find the average number of employees who are married from all the companies together except Q. Q in these పక్కన పడేసి రిమైనింగ్ యావరేజ్ మాట్లాడమంటున్నారు. 50, 50, 100, 180, 240, 248. ఓ సారీ, మ్యారీడ్ కదా మాట్లాడాల్సింది. దీన్ని తీసి పక్కన పడేస్తే 400, 400, 800, 800, 700, 1500, 1540, 1596. 1596 అపాన్ వాల్యూస్ 4 వాల్యూస్ వేసామా, 4 3 times 12. వెరీ గుడ్. నెక్స్ట్ 400 అంటే ఎగ్జాక్ట్లీ 1600, 4 తక్కువ ఉంది కాబట్టి 399. సూపర్. First option is the correct answer for this question. First option is the correct answer. Super, very good. So here ends the session. Meet you in the next session with some more questions, right? All the best for your exams. Thank you.